వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్టరీ విహారీ. హైదరాబాద్ లో ఉన్న చిలుకూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. ఎప్పటి నుంచో వెళ్ళవలసింది, కానీ స్వామివారి దయ వలన ఈ రోజుకి సమయం కుదిరిందనమాట. మరైతే ఆలస్యం చేయకుండా ఇక స్టార్ట్ చేద్దామా? ప్రదక్షిణాలు ఉన్నాయా లోపల? బయట కాదుగా? శని ఆదివారం బయట, హాలిడేస్ వస్తే బయట, రేపటి నుంచి మళ్ళీ బయటనే. అచ్చా, ఈ రోజు లోపల? లోపల. ఓ థ్యాంక్స్ అండి. ఎక్కడ పార్కింగ్? స్ట్రైట్ రైట్ అమ్మా. రండి. విషయకాలంలో ఎలాంటి చెప్తే అంత ఇక్కడ ఎవరు నిలబడరు. కార్యక్రమం కూడా ఉంది. అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 1 తర్వాత గుడి వెనకాల గోశాలలో స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరందరూ కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలనుకో. మహాప్రదక్షిణానికి వెళ్ళాలి. అందరూ కూడా బయటకు వెళ్ళే దారి ఎగ్జిట్ నుండి వెళ్ళాలి. మీ ప్రదక్షిణాలన్నీ బయట చేసుకోవాలి. మీరు కనుక లోపల 11 చేయాలనుకుంటే బయటకు వెళ్ళి ఒకే ఒక మహాప్రదక్షిణ చేయాలి. లోపల 108 చేయాలనుకున్న వాళ్ళు బయటకు వెళ్ళి 11 మహాప్రదక్షిణ చేయాలి. అమ్మది అదృష్టపరం పలుకు చిలకమ్మ పలుకు మనసుల మాట. అమ్మా నీది ఒకటే పేరే, మనం మార్చిరమ్మా నీ పేరు. హాయ్. అండ్ ఒక చిన్న విషయము, చిలుకూరు బాలాజీ
స్వామివారి ఆలయంలో ప్రదక్షిణలు కోవిడ్ అప్పుడు ఆపేసినా కూడా మళ్ళీ తర్వాత స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిన తర్వాత మొత్తము మహాప్రదక్షిణ బయట ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ లోపలికి ఎలవ్ ఇచ్చారు. లోపల ఏంటంటే సోమవారం నుంచి గురువారం వరకు లోపల ప్రదక్షిణాలు ఎలా ఉంటుంది, శుక్రవారం నుంచి ఆదివారం వరకు బయట మహాప్రదక్షిణాలు చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా పబ్లిక్ హాలిడేస్ వచ్చినా ఏమైనా ఉన్నా కూడా ఆ టైంలో కూడా బయటే ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది. ఈ రోజు మేము చేసుకున్న అదృష్టం వలన శుక్రవారం అయినప్పటికీ కూడా మాకు ఆలయంలోనే ప్రదక్షిణ జరిగింది. చాలా సంతోషంగా ఉంది అనమాట. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీ అందరికి చెప్దాం అనుకుంటున్నాను. ఎవరన్నా మీ ప్రదక్షిణల మొక్కు ఉంది అనుకుంటే కనుక ప్లీజ్ వచ్చి త్వరగా, పాండమిక్ మళ్ళీ ఏంటో స్టార్ట్ అంటున్నారు కదా, అదంతా ఏం లేకుండా ముందే మీ యొక్క మొక్కులు చక్కగా తీరి మీ కోరుకున్న కోరికలన్నీ తీరాలి అనుకుంటున్నాను. అంతే అండి. మీకైతే హైదరాబాద్లో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ యొక్క వీడియో పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. విక్టరీ విహారీ యూట్యూబ్ ఛానల్ని. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.